ఏపీ చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలను ధ్వంసం చేయడంతో పాటు రైతుల ప్రాణాలను సైతం తీస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2011 నుండి ఇప్పటి వరకు సుమారు 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి ఏనుగులు. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మదపుటేనుగులు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతో పాటు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొన్నాళ్లుగా అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవులకు సమీపంలోని పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏనుగుల దాడిలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లోని అడవుల నుంచి గ్రామాల్లోకి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగుల దాడిలో 2011 నుంచి ఇప్పటి వరకు 25 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. 100కు పైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. 300 ఎకరాలకు పైగా పంటలను ధ్వంసం చేశాయి ఏనుగులు. ఇవన్నీ కేవలం అధికారుల లెక్కలు మాత్రమే. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇంతకు మించి ఉందని చెప్తున్నారు రైతులు. ఇలాంటి సందర్భాల్లో కుంకి ఏనుగులను రంగంలోకి దింపితే అవి అడవి నుంచి వచ్చే ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరిమి కొడతాయని చెప్తున్నారు రైతులు. నాది కనీసం అంటే ఇప్పుడు 10 లక్షలు నష్టమైంది సార్. ఒకే రోజు 40 మామిడి చెట్లు మొదలు అన్ని రికార్డు అంతా ఇచ్చిన సార్. వాళ్ళ దగ్గర రికార్డు మొత్తం ఇచ్చిన, పుంగునూరు పోయి సంతకాలు పెట్టి ఇచ్చిన, ఇంజనీర్ సార్ ఎస్మెంట్ లేదంటే కూడా ఇచ్చిన, మొత్తం ఇచ్చిన తర్వాత మీకు పెట్టిస్తామని చెప్పేసి ఏమి పెట్టుకొని చేసినారు. అడవిలో ఇట్లా ఆంజనేయుల గుడికి వెనక పక్క అడవిలో ఉండాది. వేరే వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, మరి ఈ పక్క తగ్గులో ఉండదు ఏనుగు, మళ్ళీ వస్తుంది సార్ అనేసి. అది దాని ఏనుగుని రానియకుండా దయచేసి మాకు ఇక్కడ కొంచెం బందోబస్తు చేస్తే చాలా మేలు. ప్రస్తుతం కుప్పం సమీపంలోని ననియాల దగ్గర 2 కుంకి ఏనుగులు ఉన్నాయి. వాటికి వయసు మీద పడినట్లు తెలుస్తోంది. కుంకి ఏనుగులను బరిలోకి దింపితే అడవుల్లో నుంచి వచ్చే మదపుటేనుగులను కంట్రోల్ చేస్తాయంటున్నారు రైతులు. ఘర్షణలు తగ్గించడానికి, ప్రాణాలను కాపాడడానికి, పంటలను రక్షించడానికి కుంకీలు ఉపయోగపడతాయంటున్నారు. కొన్ని సందర్భాల్లో గాయపడిన ఏనుగులను పట్టుకుని వాటికి చికిత్స అందించడానికి కుంకీలను ఉపయోగించవచ్చని చెప్తున్నారు. మేము బైపాస్ పక్కలో మాది పొలం ఉంది. పొలంలో ఒడ్లు రూమ్లో వేసినాం, ఇంట్లో పట్టుకున్నాము. ఆవులు వెనక ఉన్నాయి. ఆ ఒడ్లు కోసం వచ్చి ఆ మొత్తం షీట్లు తీసేసి డోర్ పగలగొట్టి, కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అంతలోనే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసినాము. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తరిమినారు. గోడలంతా కొట్టకుండా పక్కకు దూరి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు తరిమింటారు. ఇక్కడ ఇదే జాగాలనే పెద్ద షాప్ వేసుకొని కొనుక్కున్నాం సార్. అది వచ్చి ఆడ సౌండ్ ఎలకడైంది. ఎలకడ వేసి పిల్లల్ని లేసే కుదిరికి అది మనిషి మీదకి వచ్చేసింది సార్. అప్పటికే గోడ తోసేసింది. ఆ పిల్లబడింది సార్. ఫస్ట్ ఆ పిల్లబడే కుదిరికి ఇంక మనం చచ్చిపోతాం అనేసి మైపడి పరిగెత్తి ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్. బయట పిల్లలు వేసేసి అది అంత డేంజర్ గా ఉండదు సార్. మనుషులు మళ్ళాక బత్తి అంతా తీసుకొని తినేయండి సార్. అట్లా అయిపోయింది సార్ పరిస్థితి. పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని పరిగెత్తి వచ్చి మనిషి మీదకి వచ్చేసింది సార్. అది ఆ ఫస్ట్ ఆ 2 పిల్లలు పడిపోయింది సార్. మనిషి పడితే బతికిందాం సార్, పిల్లలు పడింటే అట్లుంది సార్ పరిస్థితి. చిత్తూరు జిల్లాలో అడవుల నుంచి వచ్చే మదపుటేనుగులను దారి మళ్లించడానికి ఇటీవల కుంకి ఏనుగులను తెచ్చారు. శిక్షణ ఇచ్చిన 6 ఏనుగులను కర్ణాటక నుంచి రప్పించారు. అయితే వాటిని ఇప్పటి వరకు శిక్షణ శిబిరాల నుంచి కదిలించడం లేదు. కానీ అడవుల నుంచి వచ్చే ఏనుగులు మాత్రం పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కోసారి దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయంటున్నారు రైతులు. ఇటీవల సోమల మండలం కొత్తూరుకు చెందిన కృష్ణరాజు ఏనుగుల దాడిలో చనిపోయారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పూతలపట్టు ప్రాంతాల్లో ఏనుగుల దాడులు సర్వసాధారణంగా మారాయి. పొలాలు, గ్రామాల పక్కకు ఏనుగుల మంద వచ్చినప్పుడు సమాచారం అందిన తర్వాతే అటవీ శాఖ స్పందిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల దాడుల నుంచి పంటలు, రైతుల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులు తీసుకువచ్చారు. వాటిలో 2 ఏనుగులు తిరుపతి జూ పార్క్ లో ఉండగా మిగతా 4 పలమనేరు సమీపంలోని ముసలిమడుగు క్యాంపులో శిక్షణ పొందుతున్నాయి. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన మావటీలు స్థానిక మావటీలతో దగ్గర చేరే దిశగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతకు ముందు కుప్పం రేంజ్,
పంద్యాలమడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఇప్పుడు ఎక్కువ అయింది సార్. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయించి మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా పరిస్థితిని ఆదుకోవాలని 2 లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు. పంట పొలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు. ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆ ఏనుగులు మదపుటి ఏనుగులను అడ్డుకునేందుకు రంగంలోకి దించనున్నారు ఫారెస్ట్ అధికారులు. అప్పటి వరకు అడవుల నుంచి వచ్చే గజరాజులతో ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. గ్రామస్తులు రైతులు ఒకటే వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఏవైతే అటవీ సమీప గ్రామాలు ఎక్కడెక్కడ ఏనుగుల గుంపు ఎక్కువగా సంచరిస్తూ ఉంటుందో ఆ ప్రాంతాల్లో రెగ్యులర్గా అధికారులు పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ ఆ డ్రోన్ల ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ ఏనుగుల గుంపు ఏ ఏ ప్రాంతాల్లో సంచరిస్తుంది ఆ ముందస్తు సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి సంబంధిత అధికారులు కావచ్చు అన్ని శాఖల అధికారులు అక్కడికి చేరుకొని గ్రామాల వైపు రాకోకుండా ఏనుగుల గుంపులను ముందుగానే అటవీ ప్రాంతంలోకి తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని, అలాగే పంట నష్టపోయిన రైతులకు తమకు పరిహారం అందించాలని చెప్పి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇచ్చినటువంటి పరిహారం ఏమాత్రం సరిపోవడం లేదు, పరిహారాన్ని పెంచాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.